హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. అంట్లు తోమే సౌండ్ వినిపిస్తే ప్లీజ్ సారీ, టైం అవుతుంది. మళ్ళీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు, మార్నింగ్ షిఫ్ట్. ఆయన వచ్చేస్తారు. సో ఆయన వచ్చేలోపు రికార్డింగ్ కంప్లీట్ చెయ్యాలని చెప్పి నేను సరే కొంచెం చిన్న చిన్న సౌండ్స్ వచ్చినా పర్లేదు, కంప్లీట్ చేసేద్దాం రికార్డ్ అని చెప్పి స్టార్ట్ చేసేసాను. సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటే మాత్రం ప్లీజ్ క్షమించండి. అఫ్కోర్స్ రోజు ఉంటాయి, ఈరోజు కూడా ఉండొచ్చు. సో పట్టించుకోకండి, ఓకే. అండ్ నేను నిన్ననే చెప్పాను, ఇది మన ఈ సిరీస్కి ఇదే లాస్ట్ ఎపిసోడ్. యాక్చువల్గా నేను ఈ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకున్నానంటే మ్యాక్స్ ఒక 10 ఎపిసోడ్ మ్యాక్సిమం వస్తాయేమో అని అనుకున్నాను. బట్ లక్కీగా ఈ స్టోరీని 25 ఎపిసోడ్స్ తీసుకురాగలిగాను. ఇంతకంటే ఎక్కువ చెప్తే అసలు ఫస్ట్ చెప్పాలంటే నా దగ్గర కంటెంట్ లేదు, ఫస్ట్ థింగ్. అఫ్కోర్స్ ఎక్స్టెండ్ చేయాలంటే ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి చెయ్యొచ్చు, కానీ ఇది టీవీ సీరియల్ కాదు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, టీవీ సీరియల్స్ అనుకోండి సప్ 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 అని మ్యూజిక్లు యాడ్ చేసి ఏదో నన్ను అది ఇవ్వచ్చు, ఎంత పెద్దగైనా లాక్కుపోవచ్చు. కానీ సిరీస్ కదా, సో ఎంత షార్ట్గా ఉంటే అంత స్వీట్గా ఉంటుంది. కాబట్టి ఇక అయినా చెప్పడానికి కూడా స్టోరీలో ఇంకా వేరేగా ఏమీ లేదు. వేరేగా ఏదైనా చెప్పాలంటే కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి దీన్ని సాగదీయాలి టీవీ సీరియల్స్ లాగా. దట్ ఐ డోంట్ వాంటెడ్ టు డూ. కాబట్టి ఇక్కడ ఈ ఎపిసోడ్ తోటి మనం ఈ సిరీస్ని కంప్లీట్ చేసుకుందాం. అండ్ అందరికీ బాగా నచ్చుతుంది. నాకు ఒక్క విషయం ఏంటి హ్యాపీ అయింది అంటే, తెలుగులో వ్యూవర్షిప్ రోజు రోజుకి పెరుగుతుంది. అది నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇలానే నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి. వెరీ సూన్ మేబీ బై గాడ్స్ గ్రేస్ అంతా బాగుంటే, అంతా కలిసి వస్తే నేను మేబీ షూటింగ్ చేస్తానేమో మనుషుల్ని పెట్టే డైరెక్ట్గా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్గా తమిళ వాళ్ళని అడగలేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇన్ కేస్ ఇప్పటిదాకా మనం చేసిన ప్రేమ ఓ ప్రేమ, మౌనం, డిస్టెన్స్ లవ్ స్టోరీ కష్టం, కానీ ఏంటిది అది, మాయా, ఇది మన మ్యారీడ్ ఉమెన్, ఈ 4 వెబ్ సిరీసెస్లో మీకు ఒకవేళ ఈ సిరీస్లో ఈ సిరీస్ మీరు షూటింగ్ చేసి ఒక 2 మెయిన్ లీడ్స్ని పెట్టి మంచిగా పిక్చరైజ్ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకునే సిరీస్ ఏంటి అనేది మీరు కమెంట్ చేసి చెప్పండి. అఫ్కోర్స్ నేను పోల్ కూడా పెడతాను. సో మీకు ఏది నచ్చుతుంది అనేది ఒక్కసారి నాకు పోల్లో ఓట్ చేయండి, సో దట్ ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం. ఓకే దెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే దట్ ఝాన్సీ అండ్ సోను ఇద్దరిని అందరినీ సందీప్ బెదిరించి వెళ్తాడు కదా. కాబట్టి ఝాన్సీ అండ్ అరుణ్ వెళ్ళి సోను ఇంతకుముందు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ నుంచి వీడియో ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని వస్తారు, అన్నీ కలెక్ట్ చేసుకుంటారు. హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్ప్ కావాల్సిన టైంలో మీ హెల్ప్ కావాలండి అని రిక్వెస్ట్ పెడతారు. అండ్ వాళ్ళు కూడా ఓకే సార్ మేము హెల్ప్ చేస్తాము అని చెప్తారు. అండ్ తర్వాత సోను వాళ్ళ ఫాదర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అన్నీ చేసేద్దాం అనుకుంటున్నానమ్మా అని అంటాడు. సో దాన్ని కూడా వీళ్ళు ఒప్పుకొని ఝాన్సీ అండ్ సోను అండ్ ప్రేమ వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కలిసి ఒక సూపర్ ప్లాన్ వేస్తారు. దాన్ని బట్టి సందీప్ని లైవ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టించేసేయాలి అని చెప్పి ప్లాన్ వేస్తారు. వాళ్ళు అనుకున్న ప్లాన్లో వీళ్ళు సక్సెస్ కూడా అవుతారు. బట్ ఇటువైపు సందీప్ ఏమో అన్నీ చెడు వ్యసనాలకి అలవాటు పడి ఉన్నాడు. కాబట్టి వాడికి ఇంత డీప్గా మనం అక్కడ ఉన్నాం కదా, వీళ్ళు అక్కడికి వెళ్ళి వీడియో ప్రూఫ్స్ ఏమైనా తీసుకొస్తారేమో, వాళ్ళని అందరినీ వెళ్ళి మీరు ఇలాంటి ప్రూఫ్స్ ఇస్తే మీ ఫ్యామిలీస్ని రూయిన్ చేసేస్తాను, ఇలా చేస్తాను అలా చేస్తాను అని బెదిరించాలి అనే ఆలోచన వీడికి లేదు కదా. సో అలా
వీడు దొరికిపోతాడనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది ఏం జరుగుతుంది, పోలీసు వాళ్ళు చేశారు షాపింగ్ మాల్కి. సో వాట్ నెక్స్ట్, పోలీసు వాళ్ళు సందీప్ని అరెస్ట్ చేస్తారు. సందీప్ ఫ్రెండ్ కూడా ఫాలో అయ్యాడు కదా వీళ్ళని, సో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు అక్కడున్న ఎస్ఐ, మేడం మీరు వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇస్తే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము అని చెప్తాడు. చెప్పగానే సరే అని చెప్పేసి పోలీసు వాళ్ళ వెనకాలే ఝాన్సీ, సోను అండ్ ప్రేమ వాళ్ళ కార్లో బయలుదేరి వెళ్తారనమాట. వాళ్ళని ఈ లైవ్ కెమెరా ఫాలో కూడా చేస్తుంది స్టేషన్ వరకు. సో వెళ్ళిన తర్వాత సందీప్ని వాళ్ళ ఫ్రెండ్స్ని సెల్లులోకి నెట్టి తాళం వేస్తారు. వేసిన తర్వాత చూడండి అమ్మా, మీకు ఏ భయం లేదు, మేమున్నాం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మీరు ధైర్యంగా ఆయన మీద కంప్లైంట్ చేయండి, మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని అంటారనమాట. అనగానే సరే అని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వటానికి రెడీ అయిపోతుంది సోను. స్టార్ట్ చేస్తుంది రాయటం. సార్ మాకు పలానా సంవత్సరంలో పలానా రోజున నేను ఇలా పారిపోయాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకున్న రోజు నుంచి కూడా నన్ను హింసించారు మా అత్తగారు, మామగారు, మా వారు. అండ్ అక్కడ నుంచి నేను పారిపోవాలనుకున్న ప్రెగ్నెంట్ అయ్యాను, దాన్ని కూడా వద్దు అని అబార్ట్ చేసుకోమని నన్ను ఫోర్స్ చేశారు. దాంతో నేను అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయి మా ఇంటికి వెళ్ళిపోదామని పారిపోబోతుంటే నన్ను ఆ రోజు కత్తితో పొడి చేశారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు. ఏ రోజున కూడా నాకు ఫిజికల్లీ, మెంటల్లీ, సెక్షువల్లీ అన్ని హెరాస్మెంట్స్ జరిగినాయి సార్ అక్కడ. అండ్ దాంట్లో మెయిన్ మా సందీప్దే మెయిన్ రోల్. బాగా తాగొచ్చేవాడు, అడ్డంగా అబ్యూస్ చేసేవాడు, మాటల ద్వారా దెబ్బలు, సెక్చువల్ హెరాస్మెంట్స్ అన్నీ చేశాడు సార్ అని అన్నీ చేశాడు అని ఇలాంటి కంప్లైంట్ చాలా గట్టిగా ఇచ్చేస్తుంది అనమాట. ఆయన కత్తితో పొడవటం వల్ల నాకు అబార్ట్ అయిపోయింది, నేను నా బాబు నా చైల్డ్ని నేను కాపాడుకోలేకపోయాను, అండ్ దానివల్ల నేను మెంటల్లీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఇలా పలానా హాస్పిటల్స్లో ఇలా ట్రీట్మెంట్స్ జరిగినాయి, ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ పూసగుచ్చినట్టుగా ప్రతిదీ రిటర్న్ కంప్లైంట్లో ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయపోతుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇంకా అప్పటికి. ఈలోపు సందీప్ వాళ్ళ పేరెంట్స్ ఇది లైవ్లో చూసి వాళ్ళు ఫాస్ట్గా స్టేషన్కి ఉరికొస్తారనమాట. ఉరికొచ్చి పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా సోను మీదకి అటాక్కి వెళ్తారు. నువ్వు ఎలా మా అబ్బాయి మీద ఇంత పోలీస్ కంప్లైంట్ ఇస్తావు, వాడిని ఎలా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తావు, అసలు నీకు ఎంత ధైర్యం ఉంది, ఎవరిని చూసుకొని నువ్వు ఇలా ఎగిరిపడుతున్నావు, అది ఇదని అత్త మామ ఇద్దరు సోను మీదకి కొట్టడానికి బయలుదేరతారనమాట. పోయేసరికి ఆ పోలీస్ స్టేషన్ మర్చిపోయారు వాళ్ళ ఆవేశంలో. తీసుకెళ్ళి వాళ్ళని కూడా వాళ్ళ కొడుకు పక్కనే బొక్కలో వేసేస్తారు. సెల్లో పడేసి తాళం వేస్తారు వాళ్ళని కూడా. తీసేసి చూడమ్మా నీకు ఏ ప్రాబ్లం లేదు, మీ అత్త మామూలు కూడా హెరాస్ చేశారన్నావు కదా, వాళ్ళ మీద ఇప్పుడు కూడా స్పెషల్గా కంప్లైంట్ రాసి అమ్మ మళ్ళీ వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను అని అంటది. ఈలోపు ఝాన్సీ వీళ్ళే కాదు సార్, ఇంకా వీడి గ్యాంగ్ ఉన్నారు సార్, మా ఇంటి ముందు, మా స్కూల్ ముందు, నా ఆఫీస్ దగ్గర కాపలా కాస్తున్నారు సార్, మేము ఎప్పుడు వస్తామా, మమ్మల్ని ఎప్పుడు అటాక్ చేద్దామా అని వీడికి హెల్ప్ చేశారు సార్ వాళ్ళంతా అని చెప్పేసి వాళ్ళందరి డీటెయిల్స్ ఇస్తుందన్నమాట. ఇవ్వగానే వాళ్ళని కూడా తీసుకొచ్చి సెల్లో పెడతారు. అంతా అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి వీళ్ళు తీసుకొని పోలీసు వాళ్ళు చెప్తారనమాట, మేడం వీళ్ళని మేము రేపు కోర్టులో సబ్మిట్ చేయాలి, రేపు కాదు రేపు సాటర్డే, ఎల్లుండి మండే మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం మేడం, మీరు ఆ రోజు వచ్చి మీ దగ్గర ఏవో ప్రూఫ్స్ ఉన్నాయన్నారు కదా, వీడు చెప్పిన అన్నిటికీ, వీడు చేసిన వాటికి అన్నిటికీ, సో ఆ ప్రూఫ్ తీసుకొని మీరు వచ్చేస్తే మీకు ఈజీగా డివోర్స్ కూడా దొరుకుతుంది మేడం అని సలహా ఇస్తాడు పోలీసు. ఆయన ఓకే సార్ అని చెప్పేసి ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఝాన్సీ వాళ్ళ మదరు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు, ఏంటి షాపింగ్కి అని వెళ్ళి ఇంకా రాలేదు వీళ్ళు అని. ఎందుకంటే వీళ్ళకి చెప్పలేదు కదా ఇదంతా, వీళ్ళ టీవీ ఆన్ చేసలేరు. సో ఏమై ఉంటుంది ఇంకా రాలేదు అని. అరుణ్ కూడా లేడు ఇంట్లో, స్కూల్కి వెళ్తాడు. సో ఇంటికి వచ్చేసరి
ఇంటికి వచ్చాక ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎంత భయపడుతున్నామో తెలుసా అంటే, మీరు టీవీ చూడట్లేదా, టీవీలో లైవ్ చూడలేదా అని అంటది. టీవీ ఏంటి అంటే అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఇలా ఇలా జరిగింది, వాడిని ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి వాడి మీద గట్టిగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి వచ్చాము, ఇక వాడు బయటికి రావడం కల్లా అని అంటదనమాట ఝాన్సీ. అనగానే సోను అవునా, ఝాన్సీ చాలా హెల్ప్ చేసింది, ఝాన్సీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ నాన్న, అస్సలు భలే ఇరికిచ్చేసింది తెలుసా వాడిని, భలే లైవ్లో ప్రేమ వాళ్ళ హస్బెండ్ హెల్ప్ తీసుకొని ఇలా ఇలా చేసింది నాన్న, భలే చేసిందిలే అని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అనమాట. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా అందరూ కూర్చొని, సరే రేపైతే మరి ఫోటోషూట్కి వచ్చే ఎర్లీగా అని చెప్పేసి చెప్పగానే సరే అని అందరు కలిసి డిన్నర్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతారు ఝాన్సీ అండ్ వాళ్ళ అమ్మ. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా వచ్చి మంచిగా ఫోటోషూట్ జరుగుతుంది, మంచి మంచి డ్రెస్సులు వేసుకొని ఫోటోషూట్ చేస్తారు. చేసుకొని ఆ ఫొటోస్ని వాళ్ళ ఇంటి ముందు, ఎవరు సోను వాళ్ళ ఇంటి ముందు బ్యానర్స్ చేసి పెట్టుకుంటారు, ఝాన్సీ వాళ్ళ ఇంటి ముందు బ్యానర్స్ చేసి పెట్టుకుంటారు అనమాట. పెట్టుకోగానే అవి చూసి కాలనీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా, వాళ్ళు ఇంకా చాలామంది వీళ్ళ ఇళ్ళ మీదకి గొడవకు వస్తారనమాట. కాలనీలో ఉన్నారు, ఇలాంటి పెళ్ళిళ్ళు ఎంకరేజ్ చేస్తే రేపు మాకు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయమని వాళ్ళు కూడా ఇట్లాంటి తప్పులు చేయరు అని ఏంటి అది ఇదని బాగానే ఫైటింగ్కి వస్తారనమాట అందరూ జనాలంతా. వచ్చేసరికి చూడండి, ఇంకా నేను చెప్పే యాజ్ యూజువల్ కొటేషన్స్ ఉన్నాయి కదా, చూడండి నా కూతురు ఇష్టం నా ఇష్టం, ఓకే, దానికి ఎవరినో తను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయింది, చాలు ఇప్పటికైనా తను సంతోషంగా ఉండనియండి. అయినా ప్రేమకి కులం మతం భేదం అదేంటిది జాతి మతం కులం గోత్రం ఇంకేంటప్ప మగ ఆడ రంగు ఇవన్నీతో సంబంధం లేదు. ఇంతకుముందు సిరీస్లలోనేమో ఇంగ్లీష్లో చెప్పినట్టున్నా, ఇప్పుడు తెలుగులో చెప్తున్నా అంతే. సో అవే డైలాగ్స్ మళ్ళీ వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట, అందరికీ చెప్పి వాళ్ళ నోర్లు మప్పిస్తారు. కొంతమంది ఏమో కొద్దిగా 50-50 ఒప్పుకోనట్టుగా, కొంతమంది ఏమో ఒక 4-5 ఫ్యామిలీస్ ఏమో అస్సలు ఒప్పుకోకుండా, కొంతమంది అయితే ఫస్ట్ నుంచే మంచి పని చేశారండి, పిల్లల సంతోషమే కదా మనం ముఖ్యమైన కొంతమంది, ఇలా ఒక్కొక్క సొసైటీ కదా, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడేసి వెళ్ళిపోతారనమాట. ఇక సోమవారం రానే వచ్చింది. సో కోర్టుకు వెళ్ళాలి. సో అందరు కలిసి కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ సందీప్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ పేరెంట్స్ని అందరినీ ప్రొడ్యూస్ చేస్తారు పోలీసు వాళ్ళు. కోర్ట్ జడ్జ్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంకా జడ్జ్ లాయర్స్ అది ఇంకా కామన్ కదా, వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత ఇంకా సందీప్ అప్పుడే స్లోగా రియలైజ్ అవుతూ ఉంటాడనమాట, వాడు చేసిన తప్పేంటి, అసలు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను, అసలు ఈ మనిషినే కాదు, జైల్లో ఒక 3 రోజులు ఉండేసరికి వాడికి జీవితం అంటే ఏంటో అర్థమైంది. కానీ ఝాన్సీ ఇంకా గట్టిగా ఝాన్సీ వాళ్ళ లాయర్ ఇంకా గట్టిగా వాదిస్తాడనమాట. సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఈ 2 అమ్మాయిలు రేపు పెళ్లి చేసుకోపోతున్నారు సార్, సో దానివల్ల సోనుకి ఇంకా డేంజరే కానీ వీడి వల్ల సేఫ్టీ ఉండదు సార్, కాబట్టి గట్టి శిక్ష వేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి లాయర్ గట్టిగా వాదిస్తాడనమాట. వాదించగానే అన్నీ విని అన్నీ చూసి ప్రూఫ్లు అవి అన్నీ చూసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి సందీప్ వాళ్ళ పేరెంట్స్కి ఏమో ఒక ముసలోళ్ళు కాబట్టి ఒక 2 months కఠిన కారాగార శిక్ష విత్ 2 lakhs ఫైన్ వేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమో 1 month శిక్ష విత్ 1 lakh rupees ఫైన్ వేస్తారు. అండ్ వీడికైతే ఇంకా 7 to 8 years ప్రిజన్ వేస్తారనమాట. వేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఫైన్ అంటే ఫైన్ అనేసరికి కోర్టులో జడ్జిని బతులాడుకుంటూ ఉంటారనమాట. సార్ మేము అంత ఇచ్చుకోలేము సార్ కష్టం సార్ అది ఇది అని. బట్ జడ్జి ఏమీ వినడు. తప్పులు చేసేటప్పుడు తెలియదా మీకు ఇట్లాంటివన్నీ జరుగుతాయి అని, భరించండి అని చెప్పేసి ఆ కేసును అక్కడ కొట్టేస్తాడు. అండ్ డివోర్స్ కూడా శాంక్షన్ అయిపోతుంది అనమాట. సో హ్యాపీగా ఇంకా వీళ్ళు బయటకు వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.
సందీప్ తన తలకాయ కిందకు ఉంచుకొని వాడు చేసిన తప్పు వాడు ఒప్పుకొని సిగ్గుతో వాడు స్టేషన్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక పోలీస్ వ్యాన్ ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇక ఇలా వీళ్ళు హ్యాపీగా షాపింగ్లు అవి ఇవి మొదలు పెట్టేస్తారు. పెళ్లి పత్రికలు కొట్టించేసి ఎంగేజ్మెంట్కి, వెడ్డింగ్కి అన్నిటికీ ఇన్విటేషన్స్ రెడీ చేసి, వీళ్ళు సెలబ్రిటీస్ కదా, సో సెలబ్రిటీ ఫ్యామిలీస్ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళకందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చి, కొంచెం అప్పుడప్పుడు యాడ్ షూటింగ్స్, తర్వాత అంబాసిడర్స్గా కొన్ని కంపెనీస్కి చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి సినిమా యాక్టర్స్ తోటి వీళ్ళతోటి కొంచెం సెలబ్రిటీస్ తోటి పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకా అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తారనమాట. సో ఇచ్చేస్తారు. ఇంకా ఎంగేజ్మెంట్ రోజు వచ్చింది. సో ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఇద్దరు అమ్మాయిలు చాలా అందంగా మంచి వెరీ బ్రైట్గా కనిపించేటట్టు లెహెంగాస్ వేసుకొని బ్రైట్ కలర్స్లో మంచిగా ఆర్నమెంట్స్ అన్నీ మంచిగా వేసుకొని ఎంగేజ్మెంట్ డేస్ మీద నించొని ఉంటారు. చుట్టూ హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు, తర్వాత సెలబ్రిటీస్ అందరూ ఉంటారు. ఇంకా చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏమో నార్మల్గానే వచ్చేస్తారు. బికాస్ వాళ్ళకు ప్రాబ్లం ఏమీ లేదు, వాళ్ళు పెళ్లి చేసుకోవడంలో అనుకున్న వాళ్ళు వస్తారు. కొంతమంది ఉంటారు సెలబ్రిటీస్ వస్తున్నారంట, సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు దొరుకుతాయి, కుదిరితే ఛాన్సులు కూడా అడగొచ్చు అని కొంతమంది వస్తారు. కొంతమంది అసలు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది, ఏం చేస్తారు వీళ్ళు అని చూడడానికి కొంతమంది, కొంతమంది ఏమో వాళ్ళ పరపతి చూపించుకోవడానికి, అలా ఆల్మోస్ట్ కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ ఎంగేజ్మెంట్లో కనపడతారన్నమాట. ఎక్కడో ఒక 4-5 ఫ్యామిలీలు తప్ప మొత్తం కాలనీ ఫంక్షన్లో ఉంటుందన్నమాట. సో అలా హ్యాపీగా ఎంగేజ్మెంట్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత షాపింగ్ స్టార్ట్ అవుతుంది, సంగీత్, మెహందీ అన్నీ చేసుకుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి రోజు వచ్చింది. పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేస్తారు వాళ్ళ నాన్నగారు, బికాస్ ఓన్లీ డాటర్ కాబట్టి. చాలా చేసిన తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అందరినీ హ్యాపీగా పంపించేసిన తర్వాత ఇక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలి అనేది క్వశ్చన్ మార్క్. ఇంకా అందరూ అలా కూర్చొని సోను లేచి, నాన్న నేనే ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఎందుకు అంటే ఝాన్సీ ఓన్లీ డాటర్ అక్కడ, తను మన ఇంటికి వచ్చేస్తే ఆంటీ ఒంటరిదైపోతుంది. సో నేను తన ఇంటికి వెళ్తే మేము హ్యాపీగా ఉండగలుగుతాము, ఆంటీ హ్యాపీగా ఉంటారు, కాబట్టి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతుంది అనమాట. మన ఇంట్లో అంటావా, అన్నయ్య ఉన్నాడు, నువ్వున్నావు, అమ్ముంది, అన్నయ్యకి రేపు పెళ్ళి అవుతుంది, వాళ్ళ పిల్లలు, ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, కానీ అక్కడ అలా కాదు కదా నాన్న, కాబట్టి నేనే వెళ్తాను వాళ్ళ ఇంటికి అని చెప్పి అంటుంది అనమాట. అనగానే ఝాన్సీకి చాలా హ్యాపీ అనిపించి సోను గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ సో మచ్ అని అంటుంది అనమాట. అనగానే నాకు తెలుసులే అని అంటుంది. అన్నాక ఇద్దరు వెళ్ళి వాళ్ళ మదర్ని కూడా, ఝాన్సీ వాళ్ళ మదర్ని హక్ చేసుకొని, అత్తయ్య నేనే మీ ఇంటికి వస్తాను, ఓకే కదా మీకు అంటే, చాలా హ్యాపీ అమ్మా అని అన్నది ఝాన్సీ వాళ్ళ మదర్. ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా హ్యాపీ, అమ్మ నా కూతురు పద్ధతిగా మంచిగా మాట్లాడింది అని చెప్పి, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది అని. ఇంకా చాలా కొద్దిసేపు సెలబ్రేట్ చేసుకొని ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేసి, ప్రేమ వాళ్ళ హస్బెండ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు సోనుకి. ఇచ్చేసిన తర్వాత సోను, ఝాన్సీ అండ్ వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి ఝాన్సీ వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ చేయాల్సిన చిన్న చిన్న రిచువల్స్ అన్నీ చేస్తారు. సో నెక్స్ట్ ఫస్ట్ నైట్కి ఇద్దరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఝాన్సీ సోనుని కూర్చోబెట్టి, నేను ఒక 2 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, నువ్వేమీ అనుకోనంటే అని అంటుంది అనమాట. అనగానే ష్యూర్, ఇక అనుకునేది ఏముంది, నువ్వు నా దగ్గర నుంచి నువ్వు నన్ను ఏమైనా అడగవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఐఎమ్ ఆల్ యోర్స్ అని అంటుంది అనమాట. అనగానే కొంచెం సిగ్గుపడుతుంది ఝాన్సీ. సిగ్గుపడేసి ఓకే, అయితే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు బీఎస్సీ కంప్లీట్ చేసావు, బీఎస్సీ అయిపోయిన తర్వాత నువ్వు ఫర్దర్గా ఎందుకు చదువుకోలేదు,
నువ్వు ఎందుకు నీకు చదవాలనిపించలేదు, ఈ రోజు దాకా నీకు ఏ అంబిషన్స్ లేవా అని అడుగుతుంది అనమాట. అనగానే ఎందుకు లేవు, నాకు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా నేను ఆ కోర్స్ చేద్దాం అనుకున్నాను, బట్ అంతా అలా నా ఫేట్, నా కర్మ అలా ఉండింది, అలా జరిగిపోయింది అని అంటదనమాట. అనగానే ఓకే అయితే నెక్స్ట్ వీక్ మనం ఒక ఇంటీరియర్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం నీకు అడ్మిషన్ తీసుకుందాము, ఓకేనా అని అంటదనమాట. అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి గట్టిగా ఝాన్సీని పట్టుకొని ముద్దు పెట్టేస్తుంది. ముద్దు పెట్టేయగానే ఝాన్సీ నెక్స్ట్ క్వశ్చన్ గురించి మర్చిపోయి అయ్యో సోను అని తను మళ్ళీ గట్టిగా హద్దుకొని కిస్ బ్యాక్ చేయాలనుకున్నప్పుడు ఇంకేదో అడగాలనుకున్నావు కదా నువ్వు, ముందు అదేదో చెప్పు, ఇదంతా తర్వాత అని అంటది అనమాట. అనగానే అబ్బా సోను అనేసి మురిపిచ్చి మళ్ళీ దూరం పెడుతున్నావు అని అంటది ఝాన్సీ. అనగానే సరేలే ముందు చెప్పు అని అంటదనమాట. అనగానే ఇది కొంచెం నిన్ను బాధ పెట్టే క్వశ్చనే కావచ్చు, కానీ నాకు తెలుసుకోవడం ఇంపార్టెంట్, అందుకనే అడుగుదాం అనుకుంటున్నా అని అంటదన్నమాట ఝాన్సీ. అనగానే పర్లేదు అడుగు, ఎనీథింగ్ ఏదైనా అడగవచ్చు నువ్వు అని అంటదన్నమాట. అనగానే కాదు, నువ్వు నాకు రోడ్డు మీద దొరికినప్పుడు రక్తపు మడుగులో దొరికావు, అండ్ నాకు నీ కడుపులో ఉన్న ఆ బేబీని రక్షించుకోలేకపోయాము, నీకు పిల్లలంటే ఇష్టమా, అంత ఇష్టమా అని అడుగుతుంది అనమాట. అంటే అప్పుడు సోను కళ్ళలో లైట్గా వాటర్ ఉంటాయి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం, అందుకే వాళ్ళు అబార్ట్ అన్నప్పుడు పిల్లల్ని కాపాడుకోవాలి, నా కడుపులో ఉన్న బాబునో పాపనో కాపాడుకోవాలని నేను వాడి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాను, అయినా కూడా దొరికిపోయాను, పొడి చేసాడు అత్తబా అని ఇంకా తెలుస్తుందన్నమాట. సరే తన ఇష్టం తెలుసుకుంటుంది ఝాన్సీ. ఇంకా తర్వాత సరే అవునా మరి నీకో అని అడుగుతుంది సోనును ఝాన్సీ. నాకు కూడా ఇష్టమే పిల్లలు అంటే అంటదన్నమాట. ఇంకా అట్లా ఇంకా స్లోగా కాన్వర్సేషన్ క్లోజ్ చేసి స్లోగా ఒకరికొకరు దగ్గర అవుతారు అనమాట. అలా ఒకరొకరు ముద్దులు పెట్టుకొని చాలా దగ్గరగా అయిపోతారు. ఇక ఏ హద్దులు లేవు వాళ్ళ మధ్యలో. మొన్నటిదాకా ఏంటి, పేరెంట్స్ ఒప్పుకోవాలి, పేరెంట్స్ మన ఇద్దరిని కలపాలి అనుకునే ఒక బ్యారియర్ ఉండేది ఝాన్సీ బర్త్డే టైంకి. ఇప్పుడు వాళ్ళే దీవించి వాళ్ళే వాళ్ళ చేతులతో మన ఒక రూమ్లోకి పంపించారు అంటే మన లైఫ్ ఇక నుంచి స్టార్ట్ అవుతుంది అనుకొని వాళ్ళు హ్యాపీగా ఒకరికొకరు కంప్లీట్ చేసుకుంటారు అనమాట. చాలా దగ్గర అయిపోతారు. ఒక మ్యారీడ్ లైఫ్ అనేది స్టార్ట్ చేసేస్తారనమాట. సో ఇలా హ్యాపీగా గడుస్తూ ఉంటుంది. అండ్ ఝాన్సీ మంచిగా మెడల్స్ స్టార్ట్ అయిపోయాయని ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తనకి ఒక అడ్మిషన్, మన దాన్ని ఏమంటారు, ఇంటీరియర్ డెకరేషన్స్ అంటే ఇష్టం అని చెప్పింది కాబట్టి ఆ కోర్సులో జాయిన్ చేపిస్తుంది ఝాన్సీ. సో చాలా హ్యాపీగా తన్ని తీసుకెళ్ళి డ్రాప్ చేయడం ఇన్స్టిట్యూషన్ దగ్గర, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చుకోవటం, ఇవన్నీ కూడా ఝాన్సీనే స్వయంగా చేసుకుంటుంది అనమాట. సోను గురించి సోను బాధ్యత ఎవరికి ఇవ్వదు, తనే భరిస్తుంది సోనుని. సో ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా మళ్ళీ మన సోను బర్త్డే వచ్చేసింది. సో ఆ బర్త్డే రోజున బైక్ ఎక్కువ అని అంటదనమాట ఝాన్సీ. అనగానే ఎందుకు అత్తయ్యతో సెలబ్రేట్ చేసుకుందాం కదా అని అంటదనమాట. అంటే చేసుకుందాంలే, అత్తయ్యకి నీకు ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటదనమాట. అంటే ఏంటి అని అంటే నీకు నచ్చిన ఒకటి నీ చేతిలో పెడదాం అనుకుంటున్నాను అని అంటదనమాట. అంటే నాకు నచ్చింది నా చేతిలో పెడతావా, ఏంటది అంటే అబ్బా తినపోతూ రిచ్ ఎందుకు, కూర్చో అనగానే సరే అని కూర్చుంటుంది అనమాట. కూర్చోగానే బైక్ స్టార్ట్ చేసి స్ట్రైట్గా తీసుకెళ్ళి అనాథాశ్రమం దగ్గర ఆపేసి ఇదే నీకు కావాల్సిన బాబు నీ ఇష్టం, ఎవరినైనా సరే, ఒకలా ఇద్దరా ముగ్గురా అది కూడా నీ ఇష్టం, ఎంతమందినైనా అడాప్ట్ చేసుకుందాం, ఇక్కడ నుంచి నేను అన్నీ మాట్లాడేశాను, నీకు నచ్చిన వాళ్ళని అడాప్ట్ చేసుకుందాం పదా అని చెప్పేసి తీసుకెళ్తుంది అనమాట. అప్పటికే సోను కళ్ళల్లో ఫుల్గా వాటర్ ఉంటాయి ఆనందంతో అనమాట. ఇంకా వెళ్ళి చూసుకొని ఒక పాపని అడాప్ట్ చేసుకుంటారు.
చేసుకొని అన్నీ అవి ఉంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి అన్ని సిగ్నేచర్స్ అన్నీ చేసేసి పాపను తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఝాన్సీ వాళ్ళ మదర్ ఆనందంతో చిందులేస్తుంది అన్నమాట. ఇంకా అసలు ఎందుకంటే ఏ తల్లికైనా ఉంటుంది కదా, మనవన్నో మనవరాలనో ఆడించుకుంటూ టైంపాస్ చేయాలని. సో అలా ఆ బేబీని ఇంట్లోకి వెల్కమ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. అలా వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా స్మూత్గా వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి, వాళ్ళు వీళ్ళింటికి, అరుణ్కి పెళ్ళి అయిపోతుంది, ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇంకా ఇలా 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 వాళ్ళ హ్యాపీగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిపోతూ ఉంటారు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇద్దరు ఆడపిల్లలే కదా, ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది కదా, వై నాట్ అని. ఇక్కడ ఏంటంటే 2 రీజన్స్. ఒకటి, సోనీకి పొట్టలో కత్తి పొడిచారు కాబట్టి అప్పుడే డాక్టర్స్ చెప్తారు దట్ తను ఇక బేబీని క్యారీ చేయకూడదు అని, సో వీక్గా ఉంది కాబట్టి. అండ్ ఝాన్సీ తన ప్రొఫెషన్కి తను క్యారీ చేయడం కరెక్ట్ కాదనిపించింది వాళ్ళకి, అందుకని అడాప్ట్ చేసుకుంటారు. ఇదన్నమాట. సో దేర్ ఎండ్స్ ద స్టోరీ అండ్ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్. ఓకే, సో దట్స్ ఆల్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సిరీస్. అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. బాయ్, టాటా. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై హింద్.